నెక్స్ట్ వన్ ఇస్ ద సెర్చ్ ఎలిమెంట్. అంటే ఒక అరే ఉంది కదా, ఈ అరేలో జస్ట్ 30 అనే ఎలిమెంట్ ఉందా లేదా కనుక్కోవాలి. దీన్ని సెర్చ్ ఎలిమెంట్ అంటారు. సెర్చ్. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ప్రీవియస్ ప్రోగ్రామ్ లో సేమ్ ఇది ఒక అరే డిఫైన్ చేయాలి. అరే సేమ్ ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఉంది చూసారా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే 5, ఎంటర్ ఎలిమెంట్ ఆఫ్ అరే. సేమ్ ప్రోగ్రామ్, ఇంతవరకు సేమ్ ప్రోగ్రామ్ చూడండి. ఇంతవరకు ప్రోగ్రామ్ సేమ్ టైప్ చేశాను, నేను కాపీ చేశాను. సేమ్ ప్రోగ్రామ్ 8 చేశాను నేను ఇంతవరకు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అరే, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ప్రింట్ ఎఫ్ నెంబర్ ఎంటర్ చేయమంది, డిస్ప్లే చేసింది. రన్ చేస్తారు రెండోసారి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నరే 5 ఎలిమెంట్స్, ఏ ఆఫ్ 0 10 20 30 40 50. సో ఇది అరే మనం ఎంటర్ చేసాము, దాన్ని డిస్ప్లే చేసాము. ఇప్పుడు ఈ 30 అనే ఎలిమెంట్ ఈ అరేలో ఉందో చూద్దాం ఒకసారి. ఏం చేయాలి దాని కండిషన్ అల్గారిథం చూద్దాం ఒకసారి. క్రియేట్ అరే విత్ 5 ఎలిమెంట్స్, డిస్ప్లే దోస్ ఎలిమెంట్స్, ఎంటర్ ద వాల్యూ టు సెర్చ్. సో ఈ వాల్యూ ఎంటర్ చేస్తాను చూడండి. ఈ వాల్యూ దీనికి కోడ్ రాస్తాను. వాల్యూ రన్ చేశాను. ఎంటర్ ద వాల్యూ టు సెర్చ్. సో వాల్యూ కీవర్డ్ వాల్యూ ఉంచాను. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి ఒకసారి. F11 5 ఎలిమెంట్స్ 10 20 30 40 50. సో ఎంటర్ ద వాల్యూ టు సెర్చ్. ఏ వాల్యూ ఎంటర్ చేద్దాం? 30 చేద్దాం. కోడ్ కంప్లీట్ అయింది. సో ఇంతవరకు కోడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాజిక్ రాయాలి. ఈ కోడ్కి ఎలా రాయాలి చూద్దాం సరే. లాజిక్ ఏంటి? లాజిక్ ఇఫ్ 30 ఏం చూద్దాం సరే. ఇఫ్ ఏ ఆఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, ఒక ఇచ్చిన నెంబరు వాల్యూకి ఈక్వల్ అయితే, వాల్యూ ఈక్వల్ టు ఈ అరేలో ఉన్నటువంటి నెంబర్స్ ఒకదానికి ఈక్వల్ అయితే ఎలిమెంట్ ఫౌండ్ అట్ పొజిషన్, ఎల్స్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని రావాలి. సో నేను డైరెక్ట్ కోడ్ రాసే కాపీ పేస్ట్ చేస్తాను రెండోసారి మీకు. చూడండి. సో ఇఫ్ ఎలిమెంట్ వాల్యూ ఏమి ఇస్తాం? 30 ఇస్తాం కదా, 30 ఇస్తాం. 30 ఇస్తే 30 ఈక్వల్ టు, సో ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు వాల్యూ అంటే చూద్దాం ఎలా వర్క్ చూద్దాం సార్. ఫస్ట్ నేను చూపిస్తే ఎలా వర్క్ అవుతుందో. థర్టీ ఎంటర్ చేస్తాం. ఎలా వర్క్ చూద్దాం. 30. సో ఐ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 ఉంది. 0 లెస్ దాన్ ఎన్ వాల్యూ 5 కిందకి వచ్చింది కంపైలర్. నెక్స్ట్ ఏ ఆఫ్ ఐ వాల్యూ 0. ఏ ఆఫ్ 0 ఎంత? సో ఇనిషియల్గా అరే ఇది అరే 10 20 30 40 50. సో ఇండెక్స్ 0 1 2 3 4. ఏ ఆఫ్ 0 అంటే ఈ 10. ఏ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 30. డబుల్ ఈక్వల్ టు మీన్స్ కంపారిజన్. ఈక్వల్ టు 30 ఫాల్స్. సో అవుట్పుట్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వస్తుంది ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళింది కంపైలర్. ఐ ప్లస్ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 1 ప్లస్ 0. సో ఐ వాల్యూ బికమ్ 1 అయింది. ఐ ఈక్వల్ టు 1 అయింది. సో 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 ట్రూ. సో ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 ఎంత? ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 10 20 ఈక్వల్ టు వాల్యూ 30 ఈక్వల్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఎలిమెంట్ నాట్ ఫౌండ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5 ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు ఏ ఆఫ్ 2 వాల్యూ ఎంత? 30 ఈక్వల్ టు 30 ట్రూ. సో ట్రూ కాబట్టి ఇది ఇక్కడ 30 కాబట్టి ట్రూ. సో ఎలిమెంట్ పొజిషన్ 2లో ఫౌండ్ అయిందని చెప్పింది ఆన్సర్. చూద్దాం ఒకసారి. నేను చూద్దాం సరే. కంట్రోల్ ఎస్ కొట్టాను. రన్ చేస్తున్నాను ఒకసారి. కంపైల్ అండ్ రన్.
చూద్దాం. 5, 10, 20, 30, 40, 50. ఏ నెంబర్ ఎంత? 30. సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్. 0 దగ్గర నాట్ ఫౌండ్, 20 దగ్గర నాట్ ఫౌండ్, 30 అంటే పొజిషన్ 2 దగ్గర ఫౌండ్ అయింది. సో దిస్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ కోడ్. నెక్స్ట్ ఇంకేంటి, నాకు మాటికి ఎలిమెంట్ నాట్ 30 ఫౌండ్ నాట్ రాకూడదు, డైరెక్ట్గా ఆన్సర్ మాత్రం రావాలి. నాకు ఆన్సర్ రావాలి. ఇప్పుడు ఏం చేస్తాను నేను, నాకేం రావాలి ఆన్సరు, జస్ట్ ఇన్ కేస్ ఇది ట్రూ అయితే జస్ట్ అవుట్పుట్ మాత్రం వింట్ అవ్వాలి. సో దీనికోసం ఏం చేస్తాను నేను, ఏమైనా మెథడ్ ఉందా? ఓకే, ఏం చేద్దామంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇఫ్ ఒక ఫ్లాగ్ రిజిస్టర్ తీసుకుంటున్నా, ఫ్లాగ్ FLAG ఫ్లాగ్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే కంట్రోల్ X ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఎల్స్ కంట్రోల్స్ ఇదే ఇక్కడ సరిపోయింది. ఇంకా మళ్ళీ టైప్ చేయండి. చూడండి, ఇఫ్ ఫ్లాగ్ డిఫైన్ చేయాలి, ఫ్లాగ్ డబుల్ ఈక్వల్ టు 0, ఫ్లాగ్ ఈక్వల్ టు 0, ఫ్లాగ్ డబుల్ ఈక్వల్ టు 0 కాదు, ఫ్లాగ్ ట్రూ అయితే. సో ఫ్లాగ్ అంటే మీనింగ్ ఏంటి, ఇది ఒకవేళ 1 అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది, ఫాల్స్ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. కంట్రోల్ X లూప్లో కాదు, లూప్ అవుట్ రావాలి. చూద్దాం సార్ ఎలా వర్క్ అయింది కోడ్. F11 ఫ్లాగ్ నేను డిఫైన్ చేయాలి. సో ఇక్కడ నేను ఫ్లాగ్ డిఫైన్ చేస్తాను, ఫ్లాగ్. జస్ట్ ఫ్లాగ్ లో ఒక నెంబరు, జస్ట్ ఈ లూప్ ట్రూ అయితే ఈ లూప్ 1 ఫ్లాగ్ 1 వస్తుంది, 1 అనగా ఇక్కడికి వస్తుంది 1. ఇప్పుడు printf ఎలిమెంట్ ఫౌండ్ అని వస్తుంది. చూద్దాం సరే. F11 కోడ్ కరెక్ట్గా చెక్ చేస్తాను నేను. నేమ్ ఆఫ్ ఎలిమెంట్ 5, 10, 20, 30, 40, 50. సో ఎంటర్ ద వాల్యూ టు సెర్చ్. 30 కాబట్టి 30 ఫౌండెడ్ పొజిషన్ టూల్స్. ఎంత ఈజీగా వచ్చింది సార్, నీట్గా వచ్చింది సార్, జిగ్జాగా లేకుండా. సో ఇది ఎలా వరకు చూద్దాం సార్. ఇప్పుడు ఫాంట్ సైజ్ తగ్గిస్తాను నేను. ఫాంట్ సైజ్ తగ్గించాను, చూడండి ఒకసారి ఎలా వరకు చూద్దాం. ఎలా వర్క్ చూద్దాం సరే. సో ఇనిషియల్గా మీకు తెలుసు ఎలా వర్క్ అయిందో. సో ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు 30, వాల్యూ 30. సో ఏ ఆఫ్ 30 డబుల్ ఈక్వల్ టు 30. సో ఎప్పుడైతే ఈ లూపు ట్రూ అయిందో, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకో, కంపేర్ రేట్కి వస్తుంది. ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని చెప్పిద్ది. 1 ఫ్లాగ్ ఈక్వల్ టు 1, ఫ్లాగ్ లో 1 ఉంది, ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ అయింది. ఫ్లాగ్ 1 అంటే ట్రూ. ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది, ఇంతవరకు బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఫ్లాగ్ అంటే ఇఫ్. ఫ్లాగ్ అంటే మీ ఫ్లాగ్ లో ఎలా ఉంది, ట్రూ. ఫ్లాగ్ 1 అంటే మీనింగ్ ఏంటి, ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. సరేనా. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇది వర్కింగ్ అన్నమాట. అంటే ఫ్లాగ్ అనేది జస్ట్ అక్కడ స్టోర్ చేసుకున్నాను నేను. ఒకవేళ ఇది ట్రూ అయితే కింద ఉన్నటువంటి 1ని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వని అర్థం. ఈ 1 ఈ లూప్ ఓకే అయితే, ఈ లూప్ వర్క్, ఈ లూప్. సో ఈ కండిషన్ ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే, ఈ లూప్ ట్రూ అయితే, ఈ F అనేది ఫుల్ ట్రూ అయితే ఫ్లాగ్ 1 చేయి. సో ఫ్లాగ్ 1 అయిపోయింది. 1 అవగానే కంపేర్, ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ కంపేర్ వచ్చింది. ఫ్లాగ్ 1 0, ఫ్లాగ్ 1 కాబట్టి ఈ ప్రింట్ అయింది.
ఫ్లాగ్ అనేది జస్ట్ స్టోరింగ్ వస్తున్నాయి. నేను ఇష్టం ఏదైనా పెట్టుకున్నా కూడా నీ పేరు నా పేరైనా ఇస్తాను ఇక్కడ, నో ప్రాబ్లం. ఫస్ట్ నేను రన్ చేసి చూపిస్తాను మీకు. F11 చూద్దాం సరే. 5 ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50, 60 ఇస్తాను నేను. ఉందో లేదో. ఇదేంటి ఇలా వచ్చింది? పొజిషన్ 5 60 ఎక్కడ ఇచ్చాను నేను? ఇవ్వలేదే. ఏం కోడ్ ఇచ్చేది? ఏం కోడ్ రాశాను నేను దీనికి? వస్తుంది, రన్ చేసి వస్తా ఒకసారి చూడండి. F11 5 10 20 30 40 50. సో ఎంటర్ వాల్యూ సర్చ్ 60 పెడతాను. అంటే 60 ఫోన్ పొజిషన్ 5 ఇది ఎలా పాసిబుల్? తప్పు కదా. సో ఏం చేద్దాం? మిస్టేక్ ఏం చేసాం? సో ఇక్కడ బ్రేక్ ఇచ్చాం కానీ ఇది ప్రింట్ చేయాలి నేను. సో ఇది ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చేస్తాను నేను. Ctrl+X బ్రేక్ ఇచ్చేసాను. సో ఇది తీసేసి ఇక్కడ ఆడ్ ఇఫ్ ఉంది కాబట్టి 2 డబల్ టైం ఎందుకు. నెక్స్ట్ ఈ ఎల్స్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాను. Ctrl+X Ctrl+V. ఇప్పుడు చెక్ చేద్దాం. Ctrl+S. సో ఇఫ్ ఎల్స్ మీద వర్క్ అయితే చూద్దాం. F11 5 ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50, 56. ఎలిమెంట్ 56 నాట్ ఫౌండ్ ఇన్ అరే. కానీ ఇది మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. నాకు 1 టైం వస్తే చాలు కదా. అందుకే సార్ ఇది లూప్లో రన్ అవుతుంది. ఇది యాక్చువల్గా లూప్లో రన్ అవుతుంది ఇదంతా. సో ఇదంతా లూప్లో రన్ అవుతుంది. సో ఏం చేద్దాం అనుకుంటున్నా నేను? ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఇది ఒకసారి ప్రింట్ అయితే చాలు. సో ఏం చేస్తాను? ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ అయిపోయింది. ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ అయిపోయింది. ఇఫ్ AW ఫ్లాగ్ 1 అన్న ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది దీనికి ఫ్లాగ్ 0 ఇస్తాను. ఫ్లాగ్ 0 మీన్స్ అంటే ఏంటి? నెగిటివ్ ఫ్లాగ్, నెగేషన్ ఫ్లాగ్. సో ఇప్పుడు ఇస్తా చూడండి నెగేషన్ ఫ్లాగ్. ఇద్దాం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలాగో. ఇది ఎల్స్ ఇక్కడ తీసేస్తాను. నెగేషన్ ఫ్లాగ్ Ctrl+X. ఎల్స్కి మనం ఇవ్వలేం కదా నెగేషన్. సో దీనికి కూడా ఇఫ్ నెగేషన్ ఫ్లాగ్ FLAG ఫ్లాగ్. Ctrl+S చూద్దాం ఇప్పుడు. F11 5 ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50, 60 ప్రింట్ అవ్వలేదు అసలు. ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్ బిసైడ్ ఫ్లాగ్? ఇంకా వాట్ ఈస్ ద రీజన్ చూద్దాం ఒకసారి. ఫ్లాగ్ నాట్ ఈక్వల్ 0 అయితే ఇది ప్రింట్ అవ్వాలి. చెక్ చేస్తాను నేను కోడ్. ఇఫ్ AW ఫ్లాగ్ 1 ప్రింట్ పొజిషన్ బ్రేక్. ఫ్లాగ్ నాట్ ఈక్వల్ ట్రూ కాకపోతే ఫ్లాగ్ 11 5 ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50. ఎంటర్. సో టైపింగ్ మిస్టేక్ అగైన్. F11 10, 20, 30, 40, 50. 10 ఎలిమెంట్స్ ఎంటర్ చేశాను. సారీ. మళ్ళీ అగైన్ F11 5 10, 20, 30, 40, 50. ఎలిమెంట్ ఫస్ట్ 50 అనేది తెద్దాం. ఎలిమెంట్ 50 ఫౌండెడ్ పొజిషన్ 4. నెక్స్ట్ నెగేషన్ ఓకే ట్రూ కండిషన్ అంటే ఫాల్స్ కండిషన్ ఒకటి ఇద్దాం. 5 ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50. ఎంటర్ వాల్యూ సెర్చ్. వాల్యూ ఇద్దాం 78. ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకని ప్రింట్ అవ్వట్లేదు? ఎనీ మిస్టేక్? జస్ట్ కాపీ పేస్ట్ కోడ్ ద కోడ్. ఏ వాల్యూ ఫౌండ్? ఓకే కరెక్టే. ఇది వాల్యూ ప్రింట్ ఆఫ్ వాల్యూ. వై ఇట్ ఇస్ నాట్ ప్రింటింగ్? సో ఫ్లాగ్
flag always 0. This is a mistake. See the mistake. What is the mistake I did? Compile run. See what you'll get. Array 5 elements, 10, 20, 30, 40, 50. Element value search 67. సో 67 నాట్ ఫౌండ్ ఉంది. వాట్ ఇస్ ప్రీవియస్ గా దీనికి డ్రాబ్యాక్ ఏంటి చూడండి, ఫ్లాగ్ 0 చేసాం. ఎప్పుడైతే ఫ్లాగ్ 0 చేసామో ఫ్లాగ్ వాల్యూ 0 చేసాం కాబట్టి ఇది కిందకి వస్తుంది. ఈ ఫ్లాగ్ అనేది ఫైనల్ గా ఈ ఫ్లాగ్ 0 అనేది 0 వాల్యూ దీనికి వచ్చేసింది డైరెక్ట్ గా. ఇదేం కోడ్ రన్ అవ్వదు ప్రీవియస్ గా ఉన్న కోడ్. ఎందుకని ప్రీవియస్ గా దీని అసలు వెళ్ళదే అవ్వదు. ఫ్లాగ్ వాల్యూ 1 కాబట్టి ఫాల్స్. ఫ్లాగ్ వాల్యూ 1 కాబట్టి ఫాల్స్. ప్రీవియస్ గా ఉన్న ఫ్లాగ్ వాల్యూ ఆటోమేటిక్ డిఫాల్ట్ 1 సేవ్ అయింది. ఫ్లాగ్ వాల్యూ ఎప్పుడైతే 0 ఇచ్చామో అప్పుడే ఫ్లాగ్ వాల్యూ 0 ఇక్కడ పాస్ అయింది. ఫ్లాగ్ వాల్యూ 1 అయితే ఎప్పుడైతే అప్డేట్ ఫ్లాగ్ వాల్యూ 1 అయితే ఇది ప్రింట్ అయింది. ఫ్లాగ్ వాల్యూ 0 ఇది ఫాల్స్ కదా, మొత్తం ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్ మొత్తం ఫాల్స్ కాబట్టి, సో ఈ కండిషన్ మొత్తం ఫాల్స్ కాబట్టి ఫ్లాగ్ అనేది ఇక్కడే ఫ్లాగ్ వాల్యూ 0 అయిపోయింది డిఫాల్ట్ గా. ఇది కోడ్ కండిషన్ వర్కింగ్ అంతే.